हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद ये क्या हुआ? अरे चर्मानं ताकतुंद्रा हेलो సో గైస్ మీకు ఏమైనా బిజినెస్ ఉందా, దానికి ప్రమోట్ చేయాలా? సో మా దగ్గర కొన్ని ఛానల్స్ ఉన్నాయి. ఆ ఛానల్ త్రూగా మీ బిజినెస్ అనేది మేము ప్రమోట్ చేస్తాము. దాని త్రూగా మీకు సేల్స్ కూడా చాలా బాగా అవుతుంది. సో మా వాట్సాప్ నెంబర్ కనబడుతున్నా, దానికి మెసేజ్ చేయండి ఏ బిజినెస్ అని చెప్పేసి. దానికి మేము ప్రమోట్ చేస్తాము అండ్ మేము చాలా తక్కువ తీసుకుంటాం మేము కంపేర్ టు అదర్స్. ఇంకా లేట్ అందుకు మీ బిజినెస్ని మా సబ్స్క్రైబర్స్కి పరిచయం చేయండి. మా వాట్సాప్ నెంబర్ పెడుతున్నా, కాంటాక్ట్ కండి. సో గైస్ మీకు దీని యూజ్ తెలుసా? ఇది ర్యాట్ని పట్టుకునేకి యూజ్ చేస్తుంది. ఇది స్టిక్కీ ర్యాట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ర్యాట్ ఇక్కడ ఉందనుకో అతకపోతుంది. ఓకే, ఇది ఇప్పుడు మా టీం వాళ్ళ పైనగా అతక పెడతాను. తీయనికి చచ్చిపోవాలి. మీకు నేను ఇట్లా చెప్తే మీకు అర్థం కాదు, రియల్గా నేను చూసి పెడతాను, మీకు అర్థమవుతుంది. ఫస్ట్ ఇది ఓపెన్ చేద్దామా? అదేం కాదు మీ అమ్మ ఇది తెలియ కూడా తెలియరా? సో మీరు అర్థం చేసుకోండి. అంటే ఇక్కడ ఏమన్నా మనము చీజ్ కానీ మనం పెట్టినామనుకో, ర్యాట్ వచ్చేసి దీనిపైన ఉన్నారనుకో, ఇది వెళ్ళదు, ట్రాప్ అయిపోతుంది. ఒరిజినల్ ట్రాపింగ్. ఓకే, ఇది మనలో ఇంటికల పైన, ఓకే, బట్టల పైన ట్రాప్ చేద్దాం ఏ విధంగా ఉంటుంది చూద్దాం ఒకసారి. ఓకేనా? సో ఫస్ట్ ఓపెన్ చేసుకొని పెట్టుకుంటున్నాను నేను, ఎందుకంటే వాళ్ళు సరంగా రాగానే పెట్టడానికి మళ్ళీ ఓపెన్ చేసి పెడితే వాళ్ళకి అర్థమైపోతుంది. అజయ్ నాకు మూతికెట్టరా మూతికెట్ ఎందుకంటే బూమర్ పెట్టినందుకు వాడు గుళ్ళు వేయించుకున్నాడు. మూతికెట్ లేకపోతే గడ్డం కెట్. 20 minutes later. హాయ్ గోపాలనా. గోపాల్ బాయ్ నమస్తే. ఏం లేరా? हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद ये क्या हुआ? बेटा तीरा ती ये क्या हो गया? క్యాట్ రైట్. అన్నా అయ్యో ముడ్డ ఉడికించి చర్మానికి పోదన్నా ఇది ఓర్రా మళ్ళీ రివెంజ్ అంటే ఇదిరా. రివెంజ్ అంటే అమ్మో ఇంటికెళ్ళ పెడితే నా ఇంటికెళ్ళ తీసుకోవాలి నేను. అలా వద్దు, నీకు దండం పెడతా. వద్దు, నీకు దండం పెడతా. అయిపోయింది, నువ్వు ఏమని చేసుకో. అరే చర్మానం తాకుతుందిరా. నెత్తికి తాగితే ఇంకేం లేదు. తీసుకో ఫోన్ కూడా ఏం కాదు, టెన్షన్ పడకు అనుకుంటాను. అన్న గోపాలని ఒకసారి ఇక్కడ తిరుగు. చిన్ను నన్న మరతే నెత్తికి పెడతా. అరే నా పిల్ల పడతాడా? ఊడిపోతే అన్నా
నా చేతిలో చెప్తున్నా నేను పోతలేదు పోనా నువ్వు దగ్గరకు వచ్చినావు నా మొట్ట నా ఎంట్రికలని పోతున్నాయిడా ఏమంటే అయ్యో చేతికి ప్రామిస్ చెప్తున్నాను ఏమంటియా గోపాల్ ఒక పడేస్తా నేను గోపాల్ 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 విజ్ఞాన్ గారు అజయ్ గారు వస్తారా పెద్ద ప్లానింగ్ రా ఇంకొకటి అల్లనే ఉంది లోపల ఉంది అరే గోపాల్ లేడగా లోపల వాడు లోపల కనుక్కోనికి పోయింది 10 minutes later. ఒకసారి ఓపెన్ చేసి వాడు వస్తారా విజ్ఞాన్ గారు సార్ ప్రామిస్ చెప్తాను నేను కూడా నేను పెట్టేసిన పక్కన పెట్టేసాను అందుకు పోతే సోప్ పెట్టు చూడు పోలేదు పోనాను చూస్తున్నాను నువ్వు చూడకు అరే నా మీద ఏ కదా ప్లీజ్ సోప్ పెట్టు ఒకసారి సోప్ పెట్టు సోపెట్టినా పోతలేనా ఎందుకు కోరరా హాయ్ విగిరనా రే విగిరనా నమస్తే అజయ్ బాయ్ ఏమైందా నా ఫోన్ ఎత్తలేవు అజయనా అరే విజ్ఞాన్ చూడరా కింద పడ్డాడైనా ఆడ కింద పడ్డాడనా మీకు కూడా ఈ పరిస్థితి రావద్దురా ఏంటండి ఇంత ప్రశాంతంగా ఉంది? తుఫాన్ వచ్చే ముందు గింతే సమ్మగా ఉంటది. కింద పడ్డాడు. వెనకాల ఏమైతుందో కూడా చూసుకోవట్లేవాడు. వేసేసాడు. ఉర్రే కాదురా నాయనా. నన్ను ఎవరు ఆల్రెడీ చేసిరు. రివెంజ్ మళ్ళీ రివర్స్ అయ్యొద్దు. నా పొద్దున హలో నా దగ్గరకు వచ్చి అంటే పడేస్తా. నిజంగా చెప్తా, నేను నిజంగా కొడతా. నేను సైకో కానీ నాకు కొడతా. చూస్తావా చూస్తావా అరే వెంటనే తీసేయాలి కదా, తీసేయాలి కదా. అవ్వనా మొత్తం అతికిపోయాను. ఇవన్నీ తీసేయాలి. హెయిర్స్ కి అంటించుకోకండి రా. షర్టు తీసేయాలి కానీ హెయిర్స్. అరే సుల్లయ్య అంటించుకోకండి, తీసేయాల్సి వస్తుంది అన్ని. మీరు పోతారా? మీరు ఇంటలేరు కానీ వెనకలకి మళ్ళీ అజయ్ వెనకలకి మళ్ళీ ఒకసారి వేసేసాడు.
అరే అన్నా వద్దనా చెప్పేసి అంటారు షూట్ అంటారు కదా ఇట్లా చేస్తారు ఇంకెక్కడ రాకపోతే ఏంటది వీడియో రాస్తలే వీడియో రాస్తలే ఇట్లా చేస్తారు ఎవరైనా చేస్తే అయితే ఏడుస్తారు ఇక అది అన్నమే చేసిండ్రు నేను రానని చెప్పిన అందుకే 4th వీలర్ రమ్మన్నారంటే అర్థమైపోయిందా ఇంత గలీజుని మనం నిజంగా చెప్తున్నా కదా చాలా గలీజుని మీరు అరే సుల్లిగా గుండు తీపించుకోవాలి నువ్వు పైన అంటించుకుంటే శ్రీకాంత్ తర్వాత నీ ఇష్టం ఏదన్నా ఇది మొత్తం అంత ఇంటికల కట్టింది అరే ఏంద్రా ఇది ఇట్లా అంటుంది చూడండి 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 నీ షర్ట్కి అయిందిరా అయ్యా నా మొక్క నాకు అన్ని గలీజ్ గడిగా చేసేసి మీరైతే దీన్ని ముట్టిన మాట అంతే నువ్వు అడగానా మా దాకా అడగానా నువ్వు ఇప్పుడు వేసుకోవాలి బట్టలు కావాలి చాలా ఎక్కువ అవుతుంది నువ్వు నువ్వు ఉపరితులు తెలిసి కూడా నోడు ఎక్కువ చేసిన బట్టలు ఇప్పి పెడతా అర్థమైందా బట్టలు ఇప్పించేసి చేస్తా ఉండు లేవు లేవు అరే గోపాల్ అన్నా టీ షర్ట్ ఈ పెట్టిన నువ్వే అస్సలు ఏమవుతారం చేసావా అన్న వద్దరా ఇట్లా ప్లీజ్ అన్న అన్న వద్దరా ప్లీజ్ అన్న కెమెరా తీయమన్నాడు పట్టుకోమని నువ్వు తీయమన్నా తీస్తానా ప్లీజ్ అన్న ప్లీజ్ అన్న అన్న నాకు తెలియదనా అన్న వద్దరా అయ్యో జీవనా వద్దనా నువ్వు ఎందుకన్నా నేను ఏమైనా తప్పు చేసానా అన్న వద్దనా వద్దనా ప్లీజ్ అన్నా అరే అన్నా నువ్వు ఇట్లా ఇయ్యొద్దనా కూడా పైన చెయ్యేస్తున్నాడ్రా అలాగే లాగే ఒకటి ఇచ్చిండే వాడిని పెద్ద ఇంట్లో వదిలేసాను ఇంకోసారి నీ మీద పెద్ద ప్లాన్ వేపిస్తాను ఇట్లా పసుపులు పెట్టుకుంటుండు గాయ్స్ చూడండి పాపమ్మ అన్న ఇగో పసుపులు పెట్టుకుంటుండే ఇట్లాంటి బాధ వరకు రావద్దని కోరుకుంటున్నా పసుపులు పెట్టుకున్నా కూడా నన్ను ఇట్లా కడుక్కుంటాడా నువ్వు గుండు తీసుకోవాలి మామూలుగా నెక్స్ట్ టైం చూద్దాం మళ్ళీ వేసినాను ఏడుతాడు నన్ను వేసింది అన్ని వేసింది ఇట్లా వేసిందని చెప్పేసి. సో గైస్ ఇప్పటికి 40 minutes అయింది వీళ్ళు గడుపుతారు కూర్చున్నాడు నాకు ఇవి పెట్టుకోలేదు నాకు ఇక్కడ అంటింది. మనం వచ్చేసి అజయ్ అన్న పాపం చాలా బాధపడుతుండు అది ఎట్లా తుడుచుకోవాలి ఎట్లా కూర్చోవాలి అని చెప్పి ప్రేక్షకుల ముఖ చిత్రాలేంటో ఆనందానికి ఆశ్చర్యానికి మధ్య ఎలిగిపోతుంది. ఇట్స్ లాఫింగ్ టైం. అందరికి బట్టలు ఇప్పించినావు ఇందిగో గంట అయింది నీకు చెప్తున్నా నేను టైం చేస్తా 1:13 నిమిషాలు. చుక్కలు చూపించకపోతే చూడన్నా అరే నేను దేనికన్నా రెడీరా నీకు గులాబ్ జామున్ గలగల ఆడిస్తాను. ఓకేరా నా పాపం నాకే పోనీ రే రివెంజ్ దగ్గర తీసుకోవాలి రివర్స్ చేయొద్దని మన రూల్ అది. తీసుకుంటా ఏరి ఎవరు నువ్వే నన్ను కొట్టినావు మొన్న ఎవరికా ఇంజూర్ అయింది మీ